దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము పిలిచిన వాని యూట. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందలి న్యాయాధిపతులు 15వ అధ్యాయము 19వ వచనమును గమనించదము గాక. దేవుడు లెహీలో నున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ప్రియమైన దేవుని జనమా, మనము సంసోను జీవితమును చూచినట్లయితే అతడు దేవుని ఆత్మచేత నిండినవాడై 1000 మంది మనుష్యులను గాడిద దవడ ఎముకతో చంపెను. అంతమందిని చంపిన సంసోను గొప్ప దప్పికతో అటు తరువాత అల్లాడినట్లుగా చూడగలము. మనము అదే 14వ అధ్యాయము 18వ వచనమును గమనించినట్లయితే అప్పుడతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా అని చదువుచున్నాము. సంసోను యొక్క ప్రార్థన ఆలకించిన యెహోవా అతని కొరకై గోతిని చీల్చి నీరును అందించెను. అంతట సంసోను ప్రాణము తెప్పరిల్లెను. కాబట్టి ఆ స్థలము నేటి వరకును ఎన్హెక్ కోరే అనగా పిలిచిన వాని యూట అని అనబడెను. ప్రియమైన వారలారా, దీనిని మనం ఆత్మానుసారముగా గమనించినట్లయితే మనము ఎంతటి ప్రార్థనాత్మతో నిండిన వారమైనప్పటికీ దేవుని కృప, ప్రార్థన, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ అభిషేకము అనే దేవుని యొక్క జీవజలము మనకు అవసరమై ఉన్నది. ఆ జీవజలములను బట్టియే మనము దేవుని కొరకు శ్రమపడుటకును మనలను మనము నూతన పరచుకొనుటకును తగిన కృప దొరుకును. పరిశుద్ధ గ్రంథమునందలి మనము యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనములను గమనించినట్లయితే, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను అని చదువుచున్నాము. ఇక్కడ యోహాను దేవుని యొక్క పునరుద్ధానము తరువాత పొందబోవు పరిశుద్ధాత్మను గూర్చియు ఆయన పొందబోవు మహిమను గూర్చియు చెప్పి ఉండెను. నీవు దేవుని యొక్క నీతి న్యాయములను గూర్చి దప్పికొనినట్లయితే దేవునికి మొరపెట్టుము, ఆయన జీవజలములను నీకు దయచేయును అనగా ప్రభువు యొక్క పరిశుద్ధాత్మను నీపై అధికముగా కుమ్మరించుదురు. అప్పుడు నీ ప్రాణము బలమునొంది తెప్పరిల్లును. మనకై కలిగిన ఆత్మీయ వరములను బట్టి మనము అతిశయించుటకు గాను ఏమీ లేదు ప్రియులారా. సమస్తము ఆయన కృప వలన కలిగినని జ్ఞాపకం ఉంచుకొనవలెను. నేటి కాలములకు తగిన రీతిగా చెప్పవలెననినా మనము అనుదినము ఉపయోగించుచున్న సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టడము చాలా ప్రాముఖ్యమని మనందరికీ తెలియను. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినచో ఏమగును? మనకు కావలసిన మరియు అందులో ఉన్న ముఖ్య సమాచారములు మనకు లభ్యము కావు, అవునా? అదే విధముగా మనము దేవుని చేత ఎంతగా వాడబడుచున్నప్పటికీ మనము పిలిచిన వాని యూట దగ్గరకు అనగా జీవజలములు అనేది పరిశుద్ధాత్మ శక్తిని పొంది మనలను నూతన పరచుకొనని ఎడల నీవు దేవుని కొరకై చేయు కార్యములలోను సైతం విజయము పొందజాలవు అని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి ప్రియులారా, మనమును సంసోను వలె దేవుని ఆత్మతో శూర కార్యములను చేయుచు మన ప్రాణములను తెప్పరిల్ల చేసుకొనుటకు గాను పిలిచిన వాని యూట యొద్దకు చేరదముగాక. అనుదినము ఆయన యొక్క పాద సన్నిధిలో మనలను మనము పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నూతన పరచుకొనిదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్.